అధ్యక్షుడిని నేను. ఇక్కడికి వచ్చిన భవానీ గీతా పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ గారి ఆశీర్వాదము, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరియు రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరియు మా గౌరవాధ్యక్షులు స్వామిగౌడ్ గారి ఆధ్వర్యంలో మనం 14 సంవత్సరాలు పోరాడి కష్టపడి సాధించుకున్న మా భవానీ గీతా పారిశ్రామిక సహకార సంఘంపై కొందరు వ్యక్తులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఖండించడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము. ఈ డిపో పైన ఆధారపడి 65 మంది ట్యాపర్లు, 400 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి దీనిపైన. ఈ డిపోకి వచ్చేసి 19 దుకాణాలు అలకాట్ అయి ఉన్నాయి. ప్రస్తుతానికి 13 దుకాణాలు నడుస్తున్నాయి. దీంట్లో మేము ఇప్పుడు 65 మంది ట్యాపర్లకు నెలకు 5,000 చొప్పున, మెంబర్లకి 1,000 రూపాయల చొప్పున సభ్యత్వం పంచుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం. మేము ప్రస్తుతానికి మేమందరం ఏకతాటిపై ఉండి మేము దీన్ని సక్రమంగా జరుపుకుంటున్నప్పుడు కొందరు బయటి వ్యక్తులు మా పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రచారాలు చేస్తూ, వాటిని రోజు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ, వాట్సాప్ గ్రూపులలో పెట్టుకుంటూ మా డిపోని మూసివేయాలని కంకణం కట్టుకున్నారు. దాన్ని మేమందరం ఏకతాటిగా ఖండిస్తున్నాము. అలాగే మేము ఆల్రెడీ ఇంతకు ముందుగానే డిసైడ్ చేసుకుని నిర్ణయించుకున్నాం. ఎప్పటి నుంచో ప్రతి 18 నెలలకు ఒకసారి మా వేతనాలు కానీ, సభ్యత్వం కానీ, మెంబర్షిప్ పైసలు కానీ, ట్యాపర్ డబ్బులు కానీ పెంచుకోవాలని, ప్రతి 18 నెలలకు ఒకసారి పెంచుకోవాలని ఇంతకు ముందుగానే నిర్ణయించుకున్నాము. అలాగే ప్రతి 18 నెలలకు ఒకసారి పెంచుకోవడం జరుగుతుంది. కానీ కొందరు వ్యక్తులు దాన్ని అసత్య ప్రచారం చేస్తున్నారు. 18 నెలలు పెంచలేరు, నెల పెంచాలన్నట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు ఇంకో 2 నెలలు అయితే అక్టోబర్ 24కి 18 నెలలు పూర్తి అవుతుంది. అక్టోబర్ 24న మళ్ళీ మేము సర్వసభ్య సమావేశం పెట్టుకొని కార్మికులకు కానీ, మెంబర్స్ కానీ పెంచుకుంటూ ప్లస్ డిపోకు అభివృద్ధి చేసే కార్యక్రమాలపైన మేము చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటాము. మా డిపో సమక్షంలో, మా డిపో ఆధ్వర్యంలో మాకు ఏమైనా ఉంటే మేము పరిష్కరించుకోగలం. కానీ బయటి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ చేసుకోకూడదని మీ మీడియా ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాం. నేను భవానీ గీతా పారిశ్రామిక సహకార సంఘం యొక్క వైస్ ప్రెసిడెంట్ని. మేము 14 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్న సొసైటీ. ఈ సొసైటీలో 63 మంది ట్యాపర్లు, నెలకు 5,000 చొప్పున తీసుకుంటున్నాము. 350 మంది మెంబర్లు 1,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నాము. మా లోపల ఎటువంటి సమస్యలు లేవు. ఉన్న సమస్యలు కూడా మా సొసైటీ లోపల మాది మేము పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయం చేసుకున్నాము. ఏ సమస్య ఉన్నా కానీ మా అధ్యక్షుల వారికి, మా కమిటీకి విన్నవించుకుంటే ఏదైనా కానీ మేము చర్చించుకొని మా మధ్యలో సమస్యల్ని పరిష్కరించుకోగలం. కానీ కొందరు వ్యక్తులు, బయట వ్యక్తులు కలెక్టర్ ఆఫీసుల పొంటి, ఈఎస్ ఆఫీసుల పొంటి పోయి మా భవానీ సొసైటీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఏవైనా చిన్న సమస్యలు ఉంటే మాది మేము పరిష్కరించుకుంటాం. కానీ బయట వ్యక్తులు వచ్చి చెప్తే పరిష్కరించే స్టేజ్లో మేము లేము. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ మా మీద బురద జల్లకుండా ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక ముందు ఏ ఆఫీసుల పొంటి కూడా పోవద్దు. మా సభ్యులు ఎవరన్నా పోతే మీరు ఇది చేసుకోవాలి. కానీ మా సభ్యులు ఉంది మీరు మీ ఆరోపణలు మేము మా కార్మికులు అందరము ఖండిస్తున్నాము. హైదరాబాదు క్రౌడ్ ఏరియాలో వాళ్ళ షాపులు ఉన్నాయి. మా సొసైటీ వచ్చేసరికి 19 షాపులు ఇచ్చినా కానీ మొత్తం అవుట్ సైడ్ ఇచ్చిండు. ఎక్కడ అంటే సతీష్ నగర్, నాగారం, గుట్టలు అంటే డిస్టెన్స్ పాపులేషన్ ఉన్న ఏరియాలో లేవు కాబట్టి మేము అంతా ఇచ్చుకోలేము. అయినా కానీ 15 సంవత్సరాల బిఫోర్ వచ్చిన సొసైటీ వాళ్ళు ఇస్తున్నారు. మేము మొన్న ఒక 7 సంవత్సరాలు అయిపోయి 2-3 సంవత్సరాలు మా సొసైటీ నిలదొక్కుకోవడానికి టైం పట్టింది. అక్కడ డబల్ లైసెన్స్ ఉన్నోళ్ళు కానీ అది ఏదన్నా ఆరోపణలు వచ్చినాయి, అవి తీసేసుకొని ఇప్పుడు టోటల్ లోకల్ కానీ ఇదే. అట్లా ఏదన్నా మీ దృష్టికి వస్తే, మా దృష్టికి అయితే రాలేవు. మీ దృష్టికి వస్తే ఏదన్నా ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఇచ్చేస్తే మేము దాన్ని పరిష్కరించుకుంటాం. సభ్యులు తీసుకోవాలనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, ఎక్సైజ్ శాఖ. దాన్ని బట్టి కొందరిని తీసుకుందాం అంటున్నాం. కాకపోతే దాని ప్రాసెస్లో కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దాని గురించి చెప్పడం వల్ల వాళ్ళు మాపై ఆరోపణలు చేస్తే మాకు కంపల్సరీ తీసుకోవాలనేది వచ్చింది. ఈ కోడ్ రావడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది. మేము చెప్పినాం ఎవరినో తీసుకోవాలంటే ఇప్పుడు వీలు కాదు కదా. ప్రతి ఒక్క కార్మికుడు కొడుకు ఉన్నాడు, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, కొత్త ట్యాపర్లు ఉన్నారు. అందరంటే కూడా ఇక్కడ రేషన్ ప్రకారం వీలు కాదు కాబట్టి కొంతమంది తీసుకుంటామని చెప్పినాం. అందరం నిర్ణయించుకున్నాము. మా
గౌరవ అధ్యక్షుడైన స్వామిగౌడ్ గారికి కూడా చెప్పడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించింది. ఈ అక్టోబర్ నుంచి ఏదైనా కానీ మామూలు అక్టోబర్ నుంచి ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి పెంచిన వేతనాలు వర్తిస్తాయని చెప్పారు. డిపోకి సంబంధించిన కొన్ని పెట్టించడం, ఇప్పుడు కూడా కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు బయట వేరే వాళ్ళు ఉన్నారు, మెంబర్స్కి డబ్బులు ఇవ్వట్లేదు అని, కార్మికులకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి, షాపులు వాళ్ళే నడిపించుకుంటున్నారు అని చెప్పేసి, ఇట్లా అన్నీ పక్కదో పట్టించి అందరికీ పేపర్ల ప్రకటన ఇస్తున్నారు, వాట్సాప్ గ్రూప్లలో పెడుతున్నారు. పోలీస్ కమిషనర్ గారు కానీ ఈసీ గారు కానీ పోయి ఇది తప్పుడు డిపో అని చెప్పిస్తున్నారు వాళ్ళు. సో తప్పు డిపో అయినప్పుడు ఎక్సైజ్ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కదా. వాళ్ళు నిజంగా తప్పు డిపో అయితే వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా. సో ఇలా అన్నీ తప్పుదో పట్టిస్తున్నారు. మీడియా మిత్రులని ప్లస్ మెంబర్స్ని ప్లస్ అధికారులను కూడా తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళు. ఈ 3వ పట్టణ గౌడ సంఘం యొక్క సొసైటీ భవానీ కల్లు గీత కార్మిక సంఘం ఈ సొసైటీ ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. నా పేరు లక్ష్మణ్ గౌడ్, గీతా కార్మికుడిని. గత 8 సంవత్సరాల నుంచి మా డిపో ఎన్నో కష్టాల నుంచి 10-12 సంవత్సరాలు మా నాయకుడు స్వామిగౌడ్ కష్టపడి తీసుకొచ్చిన డిపో ఇది. మరి ఈ 8 సంవత్సరాలు ఆయన కష్టపడి తీసుకొచ్చింది. ఎంత కష్టం అంటే మేమంతా టెంట్ల కింద కూర్చొని చాలా కష్టపడి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, అప్పుడే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఆల్రెడీ టెస్టులు పెట్టారు. మీరు మా కెమెరాలు ఎట్లయితే పెడుతున్నారో వాళ్ళు కూడా కెమెరాలు పెట్టి సెల్ ఫోన్లు పెట్టి టెస్టులు చేశారు. 150 మందిని పోతే 63 మందిని సెలెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ లిస్ట్లో కూడా ఫస్ట్ సారి కూడా ఒకసారి టెస్టింగ్ చేస్తే దాంట్లో కూడా 150 నుంచి పోతే 50 మంది అయిండ్రు. అది మొత్తం ఫిల్టర్ చేసి లాస్ట్కు 63 మంది టాపర్ని సెలెక్ట్ చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మేము చాలా ఒడుదొడుగుల తర్వాత, చాలా కష్టాల తర్వాత మా నాయకుడు స్వామిగౌడ్ ఆధ్వర్యంలో ఈ డిపో స్టార్ట్ చేశాం 2017లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మాకు ఇంకా చాలా ఇబ్బందులే ఉన్నాయి. మాకు ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వం మాకు కేటాయించిన షాపులు లీగల్గా ఉన్నవే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతితో కూడి, జిల్లా కలెక్టర్ గారి అనుమతులతో కూడినవి 19 షాపులు మాకు అలాట్ అయినాయి. అప్పుడు మాకు అలాట్ అయిన సొసైటీ అలాట్ అయినప్పుడు ఇదే ఈ సిటీలో 2 డిపోలు లేవు. ఫస్ట్ సొసైటీ కానీ సెకండ్ సొసైటీ కానీ లేవు. అప్పుడు ఎందుకు లేవు అని అంటే అప్పుడు వాళ్ళ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ డిపో బంద్ ఉంది కాబట్టి, ఆ డిపో బంద్ ఉన్న సమయంలో మా డిపో వచ్చింది కాబట్టి అప్పుడు ఆ రూల్స్ ప్రకారం మాకు అక్కడ షాపులు ఇచ్చారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు అంటున్నారు, గౌడ మిత్రులు, మా డిపోలో నుంచి కొందరు వ్యక్తులు నిన్న మొన్నటి వరకు కూడా మా డిపోలోనే ఉండి మా డిపోలో సేవలు తీసుకొని డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. మొన్నటికి మొన్న రాజగోపాల్ అనే వ్యక్తి కూడా 3 సంవత్సరాలు షాప్ అమ్ముకున్నాడు. మాది పెద్ద షాప్, మా దాంట్లో నెంబరే, లక్షల రూపాయలు గడించుకున్నాడు, పక్కదోవ పట్టిండు. ఆయన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బీసీ యువజన సంఘం నాయకుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి నాయకుడు మా సొసైటీపై పగబట్టి మా సొసైటీని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి సందర్భంగా మాకు కనిపిస్తూ ఉన్నది. విషయం ఏంటంటే ఇవాళ 1 డిపో చక్కగా ఉంది, సెకండ్ డిపో కరెక్టే ఉంది. మా దాంట్లో నుంచి ఎవరైనా టాడీ టాపర్లు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. నెంబర్లు అనేది 300 మంది ఉంటారండి, 300-400 మంది ఉంటారు. రకరకాల సమస్యలు ఉంటాయి, ఇలా గ్రూపులు ఉంటాయి, తగాదులు ఉంటాయి. ఎవరో ఏదో ఇవ్వకపోతే పోయి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అది చెల్లదని కూడా చెప్పాము మేము. ఎక్సైజ్ ఆఫీసులకి 63 మంది ట్యాపర్లో ఎవరైనా ట్యాపర్ పోయి ఇస్తే తీసుకోవచ్చు, దాని మీద చర్యలు తీసుకోవచ్చు. మళ్ళీ మా సొసైటీలో ఒక నిబంధన ఉంది, ఎవరికి ఏ కష్టం ఉన్నా మీరు రండి, మీరు పిటిషన్స్ ఇవ్వండి, మేము దాని పరిగణలోకి తీసుకుంటామని చెప్తారు. తీసుకుంటున్నారు కూడా. రాజగోపాల్ అనే వ్యక్తి కానీ ఇలా ఆటోస్వామి అనే వ్యక్తులు కానీ పాపం వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు బయటకు పోయిండు. మేము ఆల్రెడీ పరిష్కరిస్తామని చెప్పిండు, స్వామి కూడా చెప్పిండు, నీ ఇష్యూ నేను పరిష్కరిస్తాం ఉండు ఇక్కడ అని చెప్పారు. కానీ కేవలం బీసీ యువజన సంఘం నేత ఈ శ్రీనివాస్ గౌడ్ అయితే ఏదైతే ఉందో మా సంఘాన్ని కూల్చడానికి కుట్రలు పంపుతున్నాడని మాకు పక్కా అర్థమైపోయింది. అసలు మాకు మీకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. మా సంఘంలో నువ్వు నెంబర్వా, ట్యాపర్వా, నువ్వు మాకేమైనా కష్టం చేసి ఇచ్చి ఏదైనా షాపులు ఇచ్చినవా అంటే ఇవాళ ఎందుకంటున్నామంటే మాకు బాధ అనిపిస్తుంది. ఈ సంఘంలో 63 మంది టాడీ టాపర్లు ఉన్నారు. 63 మంది అంటే వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉంటాయండి? 300-400 అవుతారు. 350 నుంచి 400 కార్డులు ఇచ్చినాం. ప్రతి కార్డు మీ వీడియోకు రేపు ఒక 2-3 రోజులు మీ వీడియోలో చూపిస్తాం కూడా, ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా మేము చూపిస్తాం. ఫోటో మనిషిని లైవ్లో ఇస్తాం, మిత్రుల పేపర్ వాళ్ళందరికీ ఇస్తాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడితే ఎవరు లేరు,
అసలు సొసైటీలో ఎవరే లేరు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది బాధాకర విషయం. 63 మంది టాపర్లు ఉన్నారు, 350 నుంచి 400 మంది నెంబర్లు ఉన్నారు. ఒక్కపారి ఈ సొసైటీ కూలిపోతే 2000 మంది రోడ్డు మీద పడతారు. మేము సీనన్నకు కూడా చెప్తా ఉన్నాం, బీసీ నేత బీసీని బతికించేవాడా, బతికించాలి కానీ నువ్వు తొక్కుండా పోవడానికి ఎవరో నీ సొంత లాభాల కోసమో నువ్వు దేన్ని ఆశిస్తూ చేస్తున్నావో బ్లాక్మెయిల్ ఇది అర్థం కావట్లేదు. మా నెంబర్లను పట్టుకొని నువ్వు సిబి దగ్గరికి పోవడం, ఎక్సైజ్ వాళ్ళ దగ్గర పోవడం. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం మిత్రమా, మా సొసైటీకి ఎలాంటి హాని జరిగినా మేము ఊరుకోం. మేమందరం ఏందో మాకు తెలుసు, మా ఇల్లు మేము ఎట్లా నొప్పుకోవాలో మాకు తెలుసు, మేము ఎట్లా క్రమశిక్షణతో ఉన్నామో మాకు తెలుసు. ఇక్కడ ఉన్నారు రాజాగౌడ్ గారు, జనరల్ సెక్రటరీ గారు, వీళ్ళంతా డైరెక్టర్లు ఉన్నారు, వీళ్ళంతా టాడీ టాపర్ నెంబర్లు అనుకోకుండా పెట్టిన మీటింగ్ ఇది. మేమేమంటున్నాం, మా సొసైటీకి మీరు వ్యతిరేకులు కాకూడదు. మా సొసైటీ నియమ నిబంధనలతోటే నడుస్తుంది, ప్రతి షాప్ కూడా పర్ఫెక్టే ఉంది. నీ సొంత స్వలాభం కోసము నువ్వు డబ్బులు అడిగినావో ఏమడిగినావో ఫెయిల్ అయింది కాబట్టే మా ఎంబడ పడుతున్నావు. ఇది కాదు, ఇది తప్పు అని చెప్తున్నాం. జరగకూడదు జరిగితే మంచి చేయాలంటే కష్టం, చెడు చేయాలంటే ఎంతసేపు నిమిషం పట్టది, అగ్గిపెట్టుడు ఎంతసేపు అన్నా 2 నిమిషాలు, కానీ మంచి చేయాలంటే చాలా కష్టం. ఈ సొసైటీని చాలా కష్టపడి తీసుకొచ్చుకున్నాం మిత్రమా. మాతోటి చెలగాట మాడుగుడు బంద్ చేసుకో, నీ వెనుక ఎవరున్నారో మాకు తెలుసు. కాబట్టి నువ్వు ఇయ్యాల పోలీస్ కమిషనర్ గారి దగ్గర పోవడం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దగ్గర పోవడం, డీసీ గారి దగ్గర పోవడం, గౌరవ కలెక్టర్ గారి దగ్గర పోవడం, మేము కూడా పోతాం. మేమంతా వర్జనలే, డూప్లికేట్ ఎవ్వరు గారు. ఇక్కడ ఒక వ్యవస్థ ఏర్పడ్డప్పుడు ఇవాళ నేనే ఉన్నా, గౌతమ్ నార్ ఆధార్ కార్డు ఉంటుంది నాది, కొన్ని రోజులు నాల్కల్ రోడ్లో ఉన్నా, కొన్ని రోజులు వినాయక్ నగర్లో ఉన్నా. అరే సొంత ఇల్లు లేవు మాకు, ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉంటారు. అది డూప్లికేట్ అంటే అది కరెక్ట్ కాదు. మేము ఇక్కడ ఉన్నామా లేదా, అన్ని సొసైటీల గురించి మాట్లాడే పరిస్థితి వస్తే కూడా ఇదే వెళ్తుంది. మేము ఇలా లోకల్ వాళ్ళమే, ఏ సొసైటీలో అయినా కానీ మంచి చెడులు ఉంటాయి, కానీ అంతర్భాగంగా ఉండాలి తప్ప దాన్ని ఓపెన్ చేసుకొని చూడరు అంటే అరే మా నాయకుడు చేసిన తప్పేంది, మేం చేసిన తప్పేంది. శ్రీనివాస్ గౌడ్కి చెప్తా ఉన్నాం, మా 2000 మంది కలకల నీకు తగులుతుంది మిత్రమా, నువ్వు మా జోలు రావద్దు అని చెప్తా ఉన్నాం. మా సొసైటీ 100% 100% పర్ఫెక్ట్గా ఉంది. 63 మంది ట్యాపర్లు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఒక్కొక్క ట్యాపర్కు 4,000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చారండి, తర్వాత 2,000 అయింది, తర్వాత 3,000 అయింది, ఇప్పుడు 4,000 అయింది, 5,000 అయింది, ఇప్పుడు ప్రజెంట్లో 5,000 అయింది. ప్రజెంట్లీ 5,000 అయింది. నెంబర్లకు స్టార్టింగ్లో ఏమి ఇవ్వలేరు, 1,000 ఇలా 1,000 కొనసాగిస్తున్నాం కదా. మేము మా డిపోని ఉద్దేశించి ఒకటి చెప్తా ఉన్నాం మిత్రమా, మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు. మేము నిస్వార్థంగా పక్కా ఆధారాలతో గవర్నమెంట్ ఇచ్చిన లీగల్ డిపో ఇది. ఈ డిపో స్టార్ట్ అయ్యి కూడా 8 ఏళ్ళు అయిపోతుంది, ఇవాళ స్టార్ట్ కాలేదు. నిన్న ఎక్కడికి పోయినావు నువ్వు? ఇవాళ మా డిపో స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు అవుతున్నది. మేము లీగల్గానే ఉన్నాం, లీగల్గానే గవర్నమెంట్ మాకు ఇచ్చింది. అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, కేసీఆర్ గారు మాకు సహకరించారు. ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉంది. మీ సొంత స్వలాభం కోసమో మీకు డబ్బుల ఆశ కోసమో మీరు కావాలంటే అడుకోండి డబ్బులు, కానీ మాపై బురద జల్లే ప్రయత్నం చేసి మమ్మల్ని రోడ్డుకి ఇడుస్తామంటే మాత్రం బాగుండదు మిత్రమా. ఇక్కడ నుంచి అయినా మానుకోండి. ఈ రాజగోపాల్ అనే వ్యక్తి కానీ, అటోస్వామి అనే వ్యక్తి కానీ, ఇంకా ఇటువంటి వారు చాలా వెళ్తారు, అది పెద్ద విషయం కాదు. ఏ డిపోలైనా కార్మికులదే నడుస్తుంది. కార్మికుల నుంచి కంప్లైంట్ పోతే దాన్ని అధికారికంగా తీసుకునే రూల్ ఉంది. మేము నెంబర్లు పోయి తీసుకుంటే చేయడానికి లేదు, కానీ తెలియని వాళ్ళని తీసుకుపోయి ఏదో ఇద్దరు మట్టుకొని దొరకపోయి అది చేస్తే కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఇంకోసారి మా డిపో జోలికి రావద్దని, మా సైడ్ చూడకూడదని చెప్తా ఉన్నాం మిత్రమా. మా డిపో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంది, మేమేందో మాకు తెలుసు. మొత్తానికి పెద్ద కుట్ర జరుగుతుంది మా సొసైటీపై. కుట్ర ఏం కుట్ర అంటే ఈ సొసైటీని పీకేయాలనేది కుట్ర జరుగుతుంది. అది మానుకోవాలని, ఈ కుట్రని ఎలా ఎదుర్కోవాలో మా సంఘ నాయకులకు, డైరెక్టర్లకు అందరికి తెలుసు కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను కూడా జ్వరములు ఏమన్నా తక్కువనే ఇస్తాను. నేటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి డైరెక్టర్స్కి, మిత్ర ట్యాపర్లకు, కుల సభ్యులకు, అందరికీ, పాత్రికేయులకు ఒక విధంగా ఈరోజు బాధాకరమైన విషయం. ఎందుకంటే 12 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్నటువంటి సొసైటీ వాళ్ళ రోడ్ పాలు అవుతుంది. మేము చాలాసార్లు ఫస్ట్ సొసైటీలో కష్టాలు పడినాం, సభ్యత్వం కావాలని అడిగినాం. ఫస్ట్ సొసైటీలో రాకపోతే
రెండో సొసైటీ కోసం ప్రయత్నం చేసినాం, కష్టాలు పడ్డాం. రెండో సొసైటీ కూడా వచ్చింది, అందులో కూడా మాకు న్యాయం జరగలేదు. జరగకపోవడం వల్ల ఈ మూడో సొసైటీ కోసం కూడా మాకు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. నేను తెలుగుదేశం పార్టీ లీడర్ ఉండి సామాన్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తుంది కాబట్టి, పార్టీ అధికారంలోకి వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి తను ఎంబటి మేము పోయినాము. వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మమ్మల్ని అందరినీ గుర్తించి ఈ సొసైటీకి ఒక 400 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి సొసైటీ ఇవ్వాలనే దాని మీద రాజశేఖర రెడ్డి గారు ప్రపోజల్ పంపారు. ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే టౌన్లోకి మమ్మల్ని ఈ 2 సొసైటీ వాళ్ళు ఎంటర్ కానివ్వలేదు కాబట్టి బయట మాకు ఇచ్చారు కాబట్టి 19 షాపులు మాకు రావడం జరిగింది. అది మేము అదృష్టంగా భావించినాం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో బాధగా భావిస్తున్నాం. ఆ 19 షాపులు స్టార్ట్ చేసుకోవాలంటే కూడా ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు నడుస్తున్న షాపులు ఏవైతే 13-14 షాపులు ఉన్నాయో అవి వాస్తవంగా ఎక్సైజ్ వాళ్ళు గుర్తించి మాకు రావాల్సిన విధంగానే అన్ని విధాలుగా ప్రయత్నం చేసి మాకు ఇస్తారు. దాంట్లో వాళ్ళు కావాలని రాజకీయం చేస్తారు. రాజకీయం చేస్తే ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళకు సమాధానం చెప్పారు. తర్వాత ఇక మా దాంట్లో ఉన్న సమస్యలు అనేవి ప్రతి సొసైటీలో ఉన్నాయి. నేను జిల్లా గౌడ సంఘం సెక్రటరీగా వ్యవహరిస్తున్నా. జిల్లాలో అన్ని గ్రామాలలో సమస్యలు ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. బయటకు రావట్లేదు, దురదృష్టం. దాన్ని మేము తొందరగానే సరి చేసుకొని మా సొసైటీ మేము ఇబ్బంది పాలు కాకుండా మేము సరి చేసుకుంటాము. తర్వాత మాకున్న డైరెక్టర్స్ కానీ ట్యాపర్స్ కానీ అన్ని విధాలుగా సహకరిస్తారు. ఎవరో ఒకరిద్దరు బయటకు పోయినంత మాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీ కాకుండా ఇవాళ మన భారతదేశంలో కూడా చూస్తున్నాం, అన్ని పార్టీలలో కూడా మంచి స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చేసినటువంటి వాళ్ళు కూడా రాత్రే జంప్ అవుతారు. కాబట్టి దీనికోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు. మా సొసైటీని మేము కాపాడుకుంటాం. మేము అందరం కూడా ఐకమత్యంగా ఉంటాము. థ్యాంక్ యూ అందరికీ. నా పేరు అరుణ. కుల సభ్యులందరికీ మనతోటి నంబర్లకు, నాతోటి ట్యాపర్లకు, మరి అధ్యక్షుడు స్వామిగౌడ్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ మీకు వందనాలు. ఈ సమయం ఇచ్చిన కులస్తులందరికీ నమస్కరించి చెప్పేది ఏమనగా, మరి మేము 2003 నుంచి కష్టపడి మేము ఎన్నో జాగాల పడరాని ఇబ్బందులు పడరాని కష్టాలు పడి మేము రోడ్డు మీద టెంట్లు వేసుకొని కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎవ్వరు చేరదీయలేదు. ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని కాదుకొని మిడిసుల మీద చేతేసుడే తక్కువ ఉన్నది మాకు. మేము పడరాని కష్టాలు పడ్డాం. ఈ మామూలు చేయంగా మేము రోడ్డు మీద టెంట్లు వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు దాక్కుంటా మేము రోడ్డు మీద ఉగాది పచ్చడి చేసుకొని తాగి ఎంతో కష్టపడంగా మాకు ఈ స్వామిగౌడు మాకు ఒక దేవుడిలాగా దొరికిండు. ఆ సామాన్యాన్ని తెచ్చుకొని మేము ఆయనతో పాటు మేము కష్టపడి, ఆయన మాతో పాటు కష్టపడి మాకు ఈ రోజున 4 మెతుకులు తింటున్నాము అంటే స్వామిగౌడు అన్నగారే మరి ఎంతో బాధపడ్డాడు, మా గురించి ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన సంసారం వదులుకున్నాడు ఈ కులం గురించి. ఆయనకి ఏదో ఎన్నో పదవులు వస్తే వదులుకున్నాడు. అన్ని కుటుంబాలు మా ఈ రోడ్డు మీద ఉంటాయి. ఇవాళ మాకు ఒక కులం ఏర్పడ్డది. మాకు ఒక మంచికి చెడుకు అనేది మాకు అన్ని రకాల మాకు అన్నిటికీ అంత సంతోషం ఉన్నది. అట్లాంటప్పుడు ఈ రోజున ఈ ఊరోళ్ళు కాదు, ఆ ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు, ఈ లోకల్ వాళ్ళు కాదు, నాన్ లోకల్ వాళ్ళు అన్నప్పుడు మరి 8 సంవత్సరాల నుంచి డిపో నడుస్తున్నది. మరి ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిన వాళ్ళకు మా దగ్గర మంచిగా ఉన్న వ్యక్తులను తీసుకొని స్వామన్నకు కుడిభుజంలాగా నిలబడ్డ వాళ్ళని తీసుకొని అన్ని నేర్పించి కోట్లు తీసుకొని పక్కకు పోయి మరి అతనికి అన్ని లేని ఉన్నాయని నూరిపోసి మళ్ళీ ఆ శ్రీనివాస్ గౌడ్ మాకు ఎట్లాంటి సంబంధం లేదు. మా దాంట్లో నంబర్ కాదు, ట్యాపర్ కాదు. కానప్పుడు మాకు ప్రతి దాంట్లో ఈ పేపర్లో పెట్టుడు, ఆ పేపర్ పెట్టుడు, ఆ తెల్లారి పేపరు అక్కడి పోడు, ఇక్కడి పోడు. మేము ఆయన పోయిన జాగాలకల్లా మేము పోతూనే ఉన్నాం. కానీ ఇట్లా పైసలు డిమాండ్ చేసి ఉండే ఆయన శ్రీనివాస్ గౌడ్. ఆయనకి ఇయ్యనప్పుడు ఇదంతా రోడ్కు రచ్చ చేసి ఆయన వెనుక ఎవరైతే వెళ్ళిపోయినారో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ చేతి 100% వాళ్ళ చేతి ఇలా ఉన్నది, ఉండి నడిపిస్తున్నారు. కానీ మాకు మాత్రం ఎప్పుడు స్వామిగౌడ్ అన్యాయం చెయ్యలేదు, చెయ్యడు కూడా. ఈ మామూలకి ఏదన్నా డక్క తగిలితే 63 ట్యాపర్లు రోడ్డు మీదకి వస్తారు, 400 కుటుంబాలు నాన్ ట్యాపర్లు రోడ్డు మీదకి వస్తారు. మా మామూల జోలికి ఎవరు వచ్చినా ఊకుండేదే లేదు. జాగ్రత్త శ్రీనివాస్ తమ్ముడు, నీకు చాలాసార్లు మెసేజ్లు పెట్టినా నేను, ఎవరిని వెనక నుండి నడిపిస్తున్నారో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే. మేము మొత్తం ట్యాపర్లు నాన్ ట్యాపర్లు వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాం.
నీకు మా సంగతి తెలియదు. నువ్వు 1 డిపోలు 2 డిపోలు మమ్మల్ని ఎంతో కోసపెట్టినో, మేము ఎన్ని బాధలు పడ్డామో నీకేం తెలియదు. నువ్వు బచ్చగాడివి, నీకు తెలియదు. నువ్వు ఎందుకు తల దూరుతున్నావు మా మామూలులా? మాకు ఎవరెవరు కష్టపడరో మాకు తెలియదా? 1,40,00,000 తీసుకొని పోయిండు, అతన్ని తీసుకురా. అప్పుడు తెలియదా? నాన్ ట్యాపర్లు లోకల్ ట్యాపర్లు కాదు, అన్లోకల్ వాళ్ళు అన్నది అప్పుడు తెలియదా? మరి అప్పుడు విమర్శించాలా మాజీ అధ్యక్షుడు? ఇప్పుడెందుకు ఇవన్నీ విమర్శించేది? 1 డిపోలో 2 డిపోలో ఇవన్నీ విమర్శించినాక మా 30 డిపోకు రండి, అవన్నీ తీసుకుంటాం. మా 30 డిపోకు రండి. మాకు అప్పుడు పెట్టిన వ్యక్తులు వీళ్ళు. మా స్వామిగౌడ్ తెచ్చిన మామూలకు, అన్నగారు తెచ్చిన మామూలకు ఎట్లాంటి డక్క తగిలినా కానీ మేము ఊకుండేది మాత్రం లేదు. ఎవరో ఊకోం. సొసైటీ పైసలు మాకు అందరికీ ముట్ట చేస్తున్నారు. నెంబర్లకు ట్యాపర్లకు మాకు ఒక 5-6 రోజులు ముందు ఉందనగానే ఇస్తున్నారు. మాకు ట్యాపర్లు వచ్చి తీసుకుపోతున్నారు. తీసుకుపోయిండు 1,46,00,000 తీసుకుపోయిండ్రు. మా ఎవరిని అడిగి తీసుకుపోయిండ్రు? మరి కులముని అడిగి అందరిని కూర్చుండబెట్టి తీసుకొని పోవాలా? దొంగ లెక్క తీసుకుపోయినరు. దొంగ లెక్క వాళ్ళు మంచిగా ఉన్నారు. బయట వ్యక్తులను చేతుల కింద తీసుకొని మంచిగా ఉండే మా రాజగోపాలు, మరి ఆటో స్వామి వాళ్ళకేం తెలియదు. తెలియని వాళ్ళకు అన్ని నేర్పించి ఇటెల్లుండ్రి అటెల్లుండ్రి, సీఎం దగ్గర పోదాం, పేపర్ దగ్గర పోదాం, కలెక్టర్ దగ్గర పోదాం, డీసీ దగ్గర పోదాం, ఈఎస్ దగ్గర పోదాం అని వాళ్ళకు నేర్పించి పంపించి మా మామూలని ఏమో చేయాలనుకుంటున్నాం. చేస్తే మాత్రం ఇది 7 దాకైనా మేము సిద్ధంగా ఉన్నాం.